హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనము రీజనింగ్ ప్రాక్టీస్ సెట్ అయితే చూద్దాం. క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం మనం ఇప్పుడు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ టర్మ్స్ విల్ రీప్లేస్ ది క్వశ్చన్ మార్క్ ఇన్ ది గివెన్ సిరీస్ టు మేక్ ఇట్ లాజికలీ కంప్లీట్. ఇక్కడ మనకు క్వశ్చన్ మార్క్ ఇచ్చారు, అక్కడ ఏం రావాలి అనేసి అడుగుతున్నారు. ఇప్పుడు జీకి కేకి రిలేషన్షిప్ ఏంటి? జీ తర్వాత ఏమొస్తుంది? HIJK అంటే +4 యాడ్ చేస్తే మనకు K వచ్చింది. అండ్ అలానే కేకి ఓకి రిలేషన్షిప్ ఏంటి? K తర్వాత ఏమొస్తుంది? LMNO అంటే +4 చేస్తే మనకు O వచ్చింది. ఓకి ఎస్కి రిలేషన్షిప్ ఏంటి? O తర్వాత PQRS అంటే +4 చేస్తే. నెక్స్ట్ ఆబ్వియస్లీ ఏమొస్తుంది? S తర్వాత ఏమొస్తుంది? TUVW అంటే నెక్స్ట్ మనకి ఏం రావాలి? ఇక్కడ ఈ ప్లేస్లో క్వశ్చన్ మార్క్లో W. మనకి ఇచ్చిన ఆప్షన్స్లో ఏమున్నాయి? ఫస్ట్ అండ్ అలానే థర్డ్. నెక్స్ట్ మనకు మిగతాది చూద్దాం ఏంటి అనేసి. BU అనేది మనకు కామన్గానే ఉంది. మనం ఇంకా చూడాల్సింది ఏంటి? టెస్ట్ చేయాల్సింది 23 27 అని. ఇక్కడ మీరు చూసారంటే 11 13 17 అండ్ అలానే 19 ఇవి ప్రైమ్ నెంబర్స్. నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ ఏముంటుంది మనకు? 23. అంటే ఆన్సర్ ఏంటి? ఫస్ట్ ఆప్షన్. థర్డ్ ఆప్షన్ అనేది రాంగ్. ఫస్ట్ ఆప్షన్ BU 23. నెక్స్ట్ refer to the letter and symbol series and answer the question that follows. ఇక్కడ చూడండి, ఇది మనకు లెఫ్ట్, ఇది మనకు రైట్. ఇలాంటి క్వశ్చన్స్ మనము చాలా చూసాం కాబట్టి ఈసారి అయితే మీరు ఇది హోంవర్క్ అండి. మీరు దీని ఆన్సర్ అనేది కమెంట్ అయితే చేయండి. నేను ఒకసారి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దీని ఆన్సర్ మీరు కమెంట్ చేయండి. ఇక చూద్దాం. హౌ మెనీ లెటర్స్ ఆర్ దేర్ బిట్వీన్ ది ఎలిమెంట్ దట్ ఈస్ థర్డ్ ఫ్రమ్ ది రైట్ ఎండ్ అండ్ ది ఎలిమెంట్ దట్ ఈస్ 6th ఫ్రమ్ ది లెఫ్ట్ ఎండ్ ఆఫ్ ది గివెన్ సిరీస్. ఈ ఇచ్చిన సిరీస్లో రైట్ ఎండ్, థర్డ్ ఫ్రమ్ ది రైట్ ఎండ్, రైట్ నుంచి థర్డ్ వన్ అంట. అండ్ అలానే లెఫ్ట్ ఎండ్ 6th అంట. సిక్స్త్ వన్ ఉంటుంది కదా, 6th వన్ నుంచి లాస్ట్ నుంచి థర్డ్ వన్, ఆ మధ్యలో ఎన్ని లెటర్స్ ఉన్నాయని అడుగుతున్నారు. ఆన్సర్ వచ్చి మీరు కమెంట్ అయితే చేయండి. నెక్స్ట్ 2 statements given below followed by 4 conclusions given in the options. Find out which conclusion is true based on the given statement. ఇది చూడండి, మనకు స్టేట్మెంట్ ఏమిచ్చారు. ఇప్పుడు దీనికి ఎలా ట్రిక్ అనేసి నేను ఒకసారి అయితే చెప్తాను. ఇప్పుడు చూడండి, ఇలా ఇప్పుడు ఏ ఉందనుకోండి, బి ఇలా వెళ్ళొచ్చు కదా, ఈ ఆరో అంటే ఇలా వెళ్ళొచ్చు కదా, ఇలా వెళ్తుందని అర్థం. అదే బి గ్రేటర్ ఏ ఉంటే బి వెళ్తుంది కానీ ఏ వెళ్ళదు. ఎందుకంటే బి ఇలా వెళ్తుంది కానీ ఇలా అయితే వెళ్ళదు. నెక్స్ట్ ఇంటూ ఈక్వల్ టు అని వచ్చిందంటే ఏ నుంచి బికి వెళ్ళొచ్చు, బి నుంచి ఏకి వెళ్ళొచ్చు. అండ్ అలానే ఇక్కడ ఏంటి కండిషన్స్ అయితే బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు <= వచ్చిందంటే ఏ వచ్చేసి బి ద్వారా వెళ్ళొచ్చు, ఎందుకంటే ఇక్కడ ఈక్వల్ టు సింబల్ ఉంది కాబట్టి. నెక్స్ట్ ఇచ్చిన కండిషన్స్లో మెయిన్ ఏం గుర్తుపెట్టుకోవాలి అనేసి చెప్తున్నాను చూడండి. ఇప్పుడు గ్రేటర్ దెన్ వచ్చింది అంటే మీకు ట్రూ అవుతుంది. అదే మీరు గ్రేటర్ దెన్ ఈక్వల్ టు అని కండిషన్స్లో ఇస్తే, అంటే స్టేట్మెంట్లో ఇస్తే ఇదైతే ఉండకూడదు. అది మీరు క్వశ్చన్ చేయగా మీకు అది అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి, ఏ గ్రేటర్ దెన్ పి అంటే ఏ నుంచి పికి వెళ్ళాలి. ఇక్కడ చూడండి, ఏ నుంచి జేకి వెళ్ళింది, జే నుంచి పికి వెళ్ళట్లేదు, ఎందుకంటే <= సింబల్ వచ్చింది కాబట్టి.
నెక్స్ట్ ఫస్ట్ ఆప్షన్ అనేది రాంగ్. నెక్స్ట్ సి నుంచి ఏకి ఎలా వెళ్తుందని చూద్దాం. ఇక్కడ సి టు పి వెళ్ళింది, పి టు జే వెళ్ళింది, జే టు ఏ వెళ్ళట్లేదు కదా, కాబట్టి సెకండ్ ఆప్షన్ కూడా రాంగ్. నెక్స్ట్ పి గ్రేటర్ దెన్ ఏ అన్నారు, అంటే పి నుంచి ఏకి వెళ్ళాలి. ఇక్కడ చూడండి, పి నుంచి జేకి వెళ్తుంది కానీ జే నుంచి ఏకి వెళ్ళట్లేదు, ఎందుకంటే లెస్ దెన్ సింబల్ ఉంది కాబట్టి. ఇలా ఉంటే వెళ్ళదు, ఇలా ఉంటే ఇలా వెళ్తుంది అనేసి అని అయితే అర్థం చేసుకోండి. ఇలా ఉంటే ఇలా వెళ్తుంది అంటే ఏ నుంచి బికి వెళ్తుంది, ఇక్కడ వచ్చి ఏ నుంచి ఇట్లా బికి వెళ్తుంది. అదే ఈక్వల్ టు సింబల్ ఉంటే ఏ నుంచి బికి వెళ్తుంది, బి నుంచి ఏకి వెళ్తుంది. గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉంటే ఏ నుంచి బికి వెళ్తుంది. నెక్స్ట్ థర్డ్ కండిషన్ ఏమి ఇచ్చారు మనకు, పి టు ఏ కదా, ఇక్కడ వెళ్ళట్లేదు కాబట్టి థర్డ్ ఆప్షన్ రాంగ్. టీ లెస్ దెన్ ఏ అంటే ఏ నుంచి టీకి వెళ్ళాలి. ఇక్కడ ఏ టు జే వెళ్ళింది, జే టు ఎమ్, ఎమ్ టు క్యూ, క్యూ టు టీ వెళ్తుంది కాబట్టి ఫోర్త్ ఆప్షన్ రైట్. 6 people ABCDEF traveled in different years 2010 to 2020. ఇక్కడ చూడండి, ABCDEF అంటే 6 peoples డిఫరెంట్ ఇయర్స్ ట్రావెల్ చేశారు అంట. ఇప్పుడు మనము చూద్దాం ఇది ఎలా రాసుకోవాలి అని. 2010, ఇక్కడ చూడండి ఎలా రాసుకోవాలని ఫార్మాట్ అయితే చెప్తాను. 2010, నెక్స్ట్ ఏమి ఇచ్చారు, 12, 14, 16, 18, 20. ఇప్పుడు చూద్దాం, ఇచ్చిన క్వశ్చన్ ప్రకారం సి ట్రావెల్డ్ ఇన్ 2018లో సి ట్రావెల్ చేశాడంట. సి అనేది 2018లో అయితే రాసుకున్నాం. నెక్స్ట్ ఓన్లీ 3 people ట్రావెల్డ్ బిట్వీన్ డి అండ్ ఏ, డికి ఏకి మధ్యన ఓన్లీ 3 people కాబట్టి కొంచెం మనము పక్కన పెడదాం. ఏ ట్రావెల్డ్ ఆఫ్టర్ డి అంటే డి తర్వాత ఏ ట్రావెల్ చేసింది అంట, కాబట్టి డి అంటే కింద రావాలన్నమాట. డి ఆఫ్టర్ అన్నారు కాబట్టి 1, 2, 3 ఏ. ఓకే, ఓన్లీ 1 person ట్రావెల్డ్ బిట్వీన్ ఎఫ్ అండ్ ఈ, ఎఫ్కి ఈకి మధ్యన ఓన్లీ 1 person అంట. ఎఫ్ ట్రావెల్డ్ బిఫోర్ ఈ కంటే ముందు ఎఫ్ కాబట్టి ఇది కరెక్ట్గానే ఉంది. ఇక్కడ డికి ఏ అంటే ఎక్కడ రాస్తాం మనము, డి ఇక్కడ డి అనేది ప్లేస్ చేసుకుందాం. 1, 2, 3 persons ఇక్కడ ఏ. ఈకి ఎఫ్కి ఇంకా ఒకే ఒక పాసిబిలిటీ ఉంది, అంటే పైన మన ఈ, ఇక్కడ ఎఫ్. ఇంకా ఆబ్వియస్లీ ఇంకా ఏముంది, ఏ బి ఉంది. ఇక్కడ అడిగింది ఏంటి, హూ ట్రావెల్ 2014, ఇక్కడ ఎవరు ట్రావెల్ చేసింది, ఎఫ్. ఆన్సర్ వచ్చి ఎఫ్. సేమ్ ఇదే ఫార్మాట్, ఇదైతే మీకు హోంవర్క్ అండి, ఇదైతే మీరు చేయండి. ఆన్సర్ కూడా కమెంట్ చేయండి. ఇక్కడ ఎలా రాసుకోవాలని కూడా మీకు చెప్తాను. 7 colleagues అన్నారు కదా, ABCDEFG ట్రావెల్డ్ యుఎస్ఏకి వెళ్ళారంట, అది సేల్స్కి. ఇన్ ది మంత్ ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ అండ్ అక్టోబర్. దీన్ని ఎలా రాసుకోవాలంటే ఇక్కడ చూడండి, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్. ఇక్కడ మీరు ఇంకా ఆబ్వియస్లీ ఏ ఇయర్ అనేది మీరు చూసుకోండి. అండ్ అలానే ఇక్కడ చూడండి, దీని ఇచ్చిన డేటా ప్రకారము ఇక్కడ మనకు క్వశ్చన్ ఏంటి, హూ ట్రావెల్డ్ ది మంత్ ఆఫ్ జూలై, జూలై మంత్లో ఎవరు ట్రావెల్ చేశారు అనేసి అని అడుగుతున్నారు. ఆన్సర్ అయితే కమెంట్ చేయండి.
ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్. ఇది చూడండి మనకు కైండ్ యూ అడిగారు. ఇలాంటి క్వశ్చన్స్ ఎలా చేయాలని చెప్తాను. నవ్ అంటే ఎన్ అని రాసుకోండి, యూ అంటే వై అని, కెన్ అంటే సి అని, కమ్ అంటే సిఓ అని. ఓకేనా. ఇక్కడ మనకు ఏమి ఇచ్చారు, యు ఆర్ కైండ్, వై ఏఆర్ఈఆర్, కే అంటే కైండ్. నెక్స్ట్ కైండ్ ఈజ్ వర్చ్యూ, కే అంటే కైండ్, ఈజ్ అంటే ఐ, వర్చ్యూ అంటే వి. ఇప్పుడు కోర్స్ రాసుకుందాం. ఇక్కడ డబ్ల్యూపి, డబ్ల్యూ ఒకటే రాసుకుందాం. ఏఈ అంటే ఏ, ఎన్జెడ్ అంటే ఎన్, ఆర్ఎఫ్ అంటే ఆర్. నెక్స్ట్ ఏఈ డిజెడ్ అన్నారు. నెక్స్ట్ టీక్యూ, నెక్స్ట్ ఇక్కడ టీక్యూ ఎస్ఎఫ్ బిఈ. ఇక చూడండి ఫస్ట్ టూలో మనకు కామన్గా ఏముంది, వై అంటే ఫస్ట్ దీంట్లో ఏముంది, ఏ. ఓకే, ఇక్కడ కే కామన్గా ఉంది, థర్డ్ వన్ దీంట్లో కామన్గా ఉండేది టీ. ఇక్కడ అడిగింది ఏంటి, కైండే కదా, కైండ్ వచ్చి మనకేంటి టీ కదా, అంటే టీతో ఏమొస్తుంది, టీక్యూ. నెక్స్ట్ యూ అని అడిగారు. యూ అంటే ఇక్కడ ఏముంది మనకు కామన్గా, ఏ అంటే ఏఈ కదా, ఇక్కడ ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ సెలెక్ట్ ది ఆప్షన్ దట్ ఈస్ రిలేటెడ్ టు సెవెంత్ నంబర్ ఇన్ ది సేమ్ వే యాజ్ ది సెకండ్ నంబర్ ఈజ్ రిలేటెడ్ టు ఫస్ట్ నంబర్, ది ఫోర్త్ నంబర్ ఈజ్ రిలేటెడ్ టు థర్డ్ నంబర్, అండ్ ది సిక్స్త్ నంబర్ ఈజ్ రిలేటెడ్ టు ఫిఫ్త్ నంబర్. ఇక్కడ చూడండి మనకు ఇది ఫస్ట్ సెకండ్ అయితే 3కి 8కి రిలేషన్షిప్ ఉందంట, 7కి 16కి రిలేషన్షిప్ ఉందంట, 4కి 10కి రిలేషన్షిప్ ఉందంట. ఇప్పుడు 8కి క్వశ్చన్ మార్క్ అని అడుగుతున్నారు. ఇప్పుడు చూడండి 3కి 8కి రిలేషన్షిప్ ఏంటి, మనకు 3ని ఇంటూ 2 చేస్తే 6 కదా వస్తుంది. 8 ఎలా అంటే +2 చేయాలి. అంటే చూడండి 7 16, 7 ఇంటూ 2 ఎంత, 14, +2 ఎంత, 16, 4 ఇంటూ 2 8, +2 వచ్చి 10. నెక్స్ట్ ఏంటి 8 ఇంటూ 2 +2 అంటే 18, ఆన్సర్ వచ్చి 18. అంటే ఏంటి, నంబర్ అంటే ఫస్ట్ నంబరే అనుకో, ఫస్ట్ నంబర్ లాజిక్ ఇంటూ 2 + 2 ఈక్వల్ టు రిజల్ట్ వస్తుంది మనకు. ఇది లాజిక్ అండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. ఈ చిన్ని ఛానల్ కూడా సపోర్ట్ చేయండి, అండ్ అలానే ఆన్సర్ కూడా కమెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.